ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భార్యను కుమార్తెను వదిలేసిన భర్త ఆచూకీ 10 ఏళ్ల తర్వాత అతని భార్య కుమార్తెకు తెలిసింది. దీంతో తల్లి కూతురు తమను వదిలేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్న అతన్ని పట్టుకున్నారు. తనకు తన కుమార్తెకు న్యాయం చేయాలని మహిళా సంఘాలతో కలిసి ఆందోళనకు దిగారు. ఘటన హైదరాబాద్ కర్మాన్ ఘాట్ పవనపురి కాలనీలో జరిగింది. వనపర్తి జిల్లాకు చెందిన అర్చనకు 2012లో అదే జిల్లాకు చెందిన రవితో వివాహమైంది. అర్చనకు ఆడపిల్ల పుట్టడంతో ఆమెతో విడిపోయేందుకు రవి కోర్టులో విడాకుల పిటిషన్ వేశాడు. దీనిపై వనపర్తి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సెటిల్మెంట్ కోసం ఈ నెల 28న ఫైనల్ హియరింగ్ ఉండగా రవి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నట్టు బాధితురాలు తెలిపింది. రవి పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమి ఎక్కడ తనకు తన కూతురికి ఇవ్వాల్సొస్తుందో అనే కారణంతో హైదరాబాద్కు మకాం మార్చాడని వెల్లడించింది. 10 ఏళ్లుగా మరో మహిళతో సహజీవనం చేస్తూ 2 మగపిల్లలకు తండ్రి అయ్యాడని వాపోయింది. తనకు తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరింది. నా భర్త గోవర్ధనగిరి. ఆయన హైదరాబాద్లో సివిల్ ఇంజనీరింగ్గా వర్క్ చేస్తుండేవాడు. అయితే అతనికి నన్ను ఇచ్చి వివాహం చేసిండు. హైదరాబాద్లో కాపురం పెడతా అని చెప్పేసి వివాహం చేసిండు. తర్వాత ఉమ్మడి కుటుంబం పేరు చెప్పేసి ఊర్లో పెట్టి నన్ను నాన్న హింస పెట్టేసిండు. ఆడపిల్ల పుట్టిందన్న కారణం చేత కూడా రెండో పెళ్లి చేసుకొని 2 కొడుకులు కూడా పుట్టారు. అది కూడా దొంగతనంగా హైదరాబాద్లో ఉంది. ఈ విషయం మాకు అసలు తెలియదు. 10 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇప్పుడు భగవంతుని దయ వల్ల మాకు ఈ ఆచూకీ దొరికింది. మా పాప భవిష్యత్తు కోసం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.